श्रीगुरुभ्यो नमः। श्रीगणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ॐ नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीगुरुवायूरप्पने नमः। శ్రీనారాయణ భట్టతిరుగురవే నమః. మహానుభావుడు నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయంలో 21వ దశకము జంబూద్వీపాదులయందు భగవత్ ఉపాసనము. పరమాత్ముడి ఏ ఏ రూపాన్ని ఎక్కడ ఆరాధిస్తారు అనే విచిత్రమైన వర్ణన ఈ దశకంలో. మధ్యోద్భవే భువ ఇలావృతనామ్ని వర్షే గౌరీ ప్రధానవనితా జనమాత్రభాజి శర్వేణ మంత్రనుతిభిః సముపాస్యమానం సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వాం. మధ్యోద్భవే మధ్య ప్రాంతంలో, భూమికి మధ్య ప్రాంతంలో, ఇలావృతనాంని వర్షే, ఇలావృతము అని పిలువబడే భూమికి, భూమి మీద మధ్య భాగంలో గౌరీ ప్రధాన వనితా జనమాత్ర భాజీ, గౌరీదేవి మరికొంతమంది ఆవిడ ప్రధాన అనుచరులు, స్త్రీలు మాత్రమే ఉండే శర్వేణ మంత్రనుతిభిః సముపాస్యమానం. శర్వేణ, శర్వుడు అంటే శివుడు, మంత్రనుతిభిః దివ్యమైన మహిమాన్వితములైన రహస్యములైన మంత్రములతో శివుడి ద్వారా ఆరాధింపబడే నీవు అంటే అక్కడ భూమికి మధ్య భాగంలో ఇలావృత వర్షంలో గౌరీదేవి మిగిలిన ముఖ్యమైన ఆవిడ చెలికత్తెలు ఉండే ప్రదేశంలో పరమశివుడు దివ్యమైన మంత్రాలతో సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వాం. సంకర్షణుడు అనే రూపంలో, సంకర్షణుడు అని పిలువబడే అంటే ఆదిశేషుని అంశ, బలరాముడు అదే అంశ. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే పరమాత్మని శ్రీ మహావిష్ణువు యొక్క 4 వ్యూహములలో ఒకటి అయిన సంకర్షణ స్వరూపంలో అక్కడ నీవు పూజింపబడుతావు తండ్రి. అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తాను. భద్రాశ్వనామక ఇలావృతపూర్వవర్షే భద్రశ్రవోభి ఋషిభిః పరుణూయమానం కల్పాంతగూఢనిగమోద్ధరణ ప్రవీణం ధ్యాయామి దేవహయశీర్షతనుం భవంతం. ఈ ఇలావృతము భూమి మధ్య భాగంలో ఉంటే ఆ ఇలావృత దేశానికి తూర్పున భద్రాశ్వము అనే ప్రదేశం ఉంటుంది. భద్రాశ్వనామక ఇలావృత పూర్వవర్షే, ఆ ఇలావృతానికి తూర్పు దిక్కులో భద్రాశ్వనామకం అనే ప్రాంతం ఉంటుంది, భూభాగం ఉంటుంది. భద్రశ్రవో ఋషిభిః పరిణూయమానం. భద్రశ్రవులు అనే మహర్షులు
వారు అక్కడ నిన్ను స్తుతి చేస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు. కల్పాంతగూఢ నిగమోద్ధరణ ప్రవీణం ధ్యాయామి దేవ హయశీర్షతనుం భవంతం. అక్కడ భద్రశ్రవులు అనే ఆ మునులు, ఆ ఋషులు నిన్ను హయశీర్షతనుం, అశ్వపు శిరస్సు కలిగిన హయగ్రీవుడవైన నిన్ను ఆ భద్రశ్రవులనే మహర్షులు దివ్యమైన స్తోత్రాలతో మంత్రాలతో నిన్ను భద్రాశ్వనామకం అనే ప్రాంతంలో నిన్ను అర్చిస్తూ ఉంటారు తండ్రి. శ్రీకృష్ణ పరమాత్ముడు వేరే ఒక దగ్గర అర్చింపబడతాడు కనుక ఆయన భారతదేశంలో మనం అనుకుంటున్నట్లుగా ఉత్తర భారతదేశంలో మధుర ప్రాంతానికి చెందినవాడు కాదు అని కొన్ని వ్యాఖ్యానాలు సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్నాయి. వాటికి ఇవి సమాధానం చెప్తాయి. ఉదాహరణకు భూమి మీద మధ్య భాగంలో ఇలావృత వర్షంలో నిన్ను సంకర్షణ స్వరూపంలో ఉన్న నిన్ను పరమశివుడు దివ్యమైన మంత్రాలతో అర్చిస్తూ ఉంటాడు. ఆయనతో పాటుగా అక్కడ గౌరీదేవి ప్రధానంగా ఆవిడ చెలికత్తెలతో ఉండే ప్రదేశం అది అని మొదటి శ్లోకంలో చెప్పారు. అంటే సంకర్షణుడు అక్కడ పుట్టాడు అని కాదు, అక్కడ సంకర్షణ స్వరూపంలో ఉన్న పరమాత్మని ఉపాసన అక్కడ విశేషంగా జరుగుతుంది అని. అలాగే ఇక్కడ భద్రాశ్వ వర్షంలో భద్రశ్రవులు అనే మహర్షులు నిన్ను హయగ్రీవ స్వరూపంలో ఉన్న నిన్ను అర్చిస్తూ ఉంటారు అని ఈ 2వ శ్లోకంలో చెప్పినంత మాత్రాన దాని అర్థము హయగ్రీవుడు అక్కడ జన్మించాడు అని కాదు, హయగ్రీవ స్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క ఉపాసన అక్కడ విశేషంగా జరుగుతుంది అని. ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే ప్రహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణం ఉత్తుంగశాంతధవళాకృతిమేకశుద్ధజ్ఞానప్రదం నరహరిన్ భగవన్ భవంతం. భగవాన్ స్వామి నారాయణ ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే, భూమికి దక్షిణ భాగంలో దక్షిణ దిక్కున హరివర్షవర్షే, హరివర్షం అనే ప్రాంతంలో ప్రహ్లాదముఖ్య పురుషై పరిషేవ్యమాణం, ప్రహ్లాదుడు మొదలైన వారి చేత సేవింపబడే, పూజింపబడే, అర్చింపబడే, ధ్యానింపబడే, ఉపాసింపబడే నీవు ఉత్తుంగ శాంతధవళాకృతిమేక శుద్ధ జ్ఞానప్రదం, ఉత్తుంగ దివ్యమైన ఉత్తుంగ మహాస్వరూపంతో కలిగిన శాంత ధవళాకృతిం ఏకం, శాంతస్వరూపంలో ఉన్న తెల్లని వర్ణంలో మెరిసిపోతున్న ఏకం శుద్ధ జ్ఞానప్రదం, శుద్ధమైన జ్ఞానాన్ని, పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని, సాత్విక జ్ఞానాన్ని, శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదించే నరహరి స్వరూపంలో నృసింహమూర్తిలో నీవు అక్కడ పూజింపబడుతూ ఉంటావు. ప్రహ్లాదుడు మొదలైన ముఖ్యులైన భక్తుల చేత దక్షిణ ప్రాంతంలో వర్షంలో నృసింహస్వరూపంలో నీవు పూజింపబడుతూ ఉంటావు. వర్షే ప్రతీచి లలితాత్మనికేతుమాలే లీలా విశేష లలిత స్మితశోభనాంగం, వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే, ఇలావృతానికి పశ్చిమ భాగంలో లలితాత్మని, లలితమైన ఆత్మని, అందమైన సుందరమైన ప్రశాంతమైన ప్రదేశం కేతుమాలము అనే ప్రదేశం ఉంటుంది. వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే లీలా విశేష లలిత స్మిత శోభనాంగం, లక్ష్మ్యా ప్రజాపతి సుతైశ్చ నిషేవ్యమాణం తస్యాః ప్రియాయ ధృతకామతనుం భజే త్వాం.
వర్షే ప్రతీచి లలితాత్మనికేతుమాలే లీలా విశేష లలిత స్మిత శోభనాంగం. ఇళావృతం అనే ఇంతకుముందు చెప్పుకున్న భాగానికి పడమర భాగంలో కేతుమాలం అనే అందమైన దివ్యమైన ప్రశాంతమైన ప్రదేశం ఉంటుంది. అక్కడ లీలా విశేష లలిత స్మిత శోభనాంగం, దివ్య లీలలను ప్రదర్శించే విశేషమైన సుందరమైన నాజూకైన అందమైన శోభనమైన అంగముతో దివ్యమైన ఆకారంతో లక్ష్మ్యా ప్రజాపతిసుతైశ్చ నిషేవ్యమాణం, ప్రజాపతుల పుత్రులు శ్రీ మహాలక్ష్మి అక్కడ ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణమూర్తిలో ఉన్న నిన్ను, అటువంటి నిన్ను నేను నిరంతరము సేవిస్తాను తండ్రి. రమ్యే హ్యుదీజ ఖలు రమ్యకనాంని వర్షే తద్వర్షనాథమనువర్య సపర్యమాణం భక్తైకవత్సలమమత్సరహృత్సుభాంతం మత్స్యాకృతిం భువననాథ భజే భవంతం. భువననాథ స్వామి శ్రీమన్నారాయణ శ్రీ గురువాయూరు పురవాస శ్రీకృష్ణ, రమ్యే హ్యుదీచి ఖలు రమ్యకనాంని వర్షే, ఇళావృతానికి ఉత్తర భాగంలో ఉన్న అందమైన ప్రదేశం ఒకటి రమ్యకము అని పిలువబడే ప్రదేశం ఉన్నది. తద్వర్షనాథమనువర్య సపర్యమాణం, ఆ ప్రాంతానికి అధిపతి మనువు, వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు ఆ రమ్యకనాంని వర్షంలో నిన్ను భక్తైకవత్సలం అమత్సరహృత్ శుభాంతం, భక్తైకవత్సలుడవు, భక్తులను వాత్సల్యభావంతో చూచేవాడు. భక్తవత్సలుడు అంటే భక్తులను వాత్సల్యభావంతో, కుమారుడిని తండ్రి ఎలా చూస్తాడో, ప్రహ్లాదుడిని నృసింహమూర్తి ఎలా చూస్తాడో, ఆంజనేయుడిని శ్రీరామచంద్రుడు ఎలా చూస్తాడో వాత్సల్యభావంతో అలా చూసేవాడు ఆయన భక్తవత్సలుడు. భక్తైకవత్సలం అమత్సరహృత్ శుభాంతం, అమత్సరులు అంటే మత్సరం లేనివాళ్ళు, అసూయ లేనివాళ్ళు, వాళ్లకు శుభములను ప్రసాదించేవాడు. మత్సరం లేని వాళ్లకు, ఈర్ష్య అసూయ మాత్సర్యము లేని వాళ్లకు భాగవతం బోధపడుతుంది. లేదు, భాగవతాన్ని అనుసరించడం వలన అసూయ తొలగిపోతుంది. నిన్న మొన్న అంతకుముందు శ్లోకాలలో కూడా, అంతకుముందు దశకాలలో కూడా చెప్పుకున్నాం. కామక్రోధ లోభ మోహ మద మత్సరాలకు, అరిషడ్వార వర్గాలకు, 6 శత్రువుల సమూహానికి, అందులో ఒక్కొక్కదానికి కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి పరిమితులు ఉంటాయి. కామానికి వయస్సుతో తప్పనిసరి బంధం ఉంది. 90 ఏళ్ళు 80 ఏళ్ళు వయసున్నవాడికి ఆ 80-90 ఏళ్ల వయసులో వాడికి ఉండే కామమే ఉంది, ఉండి చేయగలిగేదే ఉంది. అంటే దేశకాల ప్రాంత పరిస్థితుల ఇత్యాది పరిమితులు అన్నిటికీ ఉన్నాయి. కామానికి ఉంది, క్రోధానికి ఉంది, లోభానికి ఉంది. ఏమన్నా ఉంటే అది పోతుంది అని భయం ఉంటే అది లోభం. దాన్ని ఎవరికీ చెందకుండా నాకే కావాలనుకుంటే లోభం. ఏమీ లేని గోచిపాత కూడా లేని దరిద్రుడికి ఏం లోభం ఉంటుంది? కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి కూడా అదే పరిస్థితి. ఆరోగ్యం లేనివాడు, మృత్యు భయంతో ఇవాళ రేపు అన్నట్లున్నవాడు, వృద్ధుడు, ముసలివాడు, వాడికుండే మోహం ఏముంటుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మదము అంతే. అంగబలం, అర్ధబలం, అధికారం ఇవన్నీ ఉంటే అది ఉంటుంది, మదం ఉంటుంది. కానీ మత్సరము చావటానికి సిద్ధమైన వాడి దగ్గర నుండి, ఇప్పుడే పుట్టిన పసివాడి దగ్గర నుండి అసూయ ఎవ్వరికైనా ఉంటుంది. నెలల పిల్లవాడు కూడా వాడిని పక్కకు తీసి వాడికంటే పెద్దవాడికి, పెద్ద అమ్మాయికో పాలిస్తుంటే ఏడుస్తాడు, కొడతాడు, గిచ్చుతాడు. అన్నదమ్ముల మధ్య మత్సరం ఉండొచ్చు, అక్క చెల్లెళ్ల మధ్య మత్సరం ఉండొచ్చు, కన్నవాళ్లకు తల్లిదండ్రులకు మధ్యన మత్సరం ఉంటుంది, గురు శిష్యులకు మధ్యన మత్సరం ఉంటుంది, ముక్కు మొహం తెలియని వాళ్ల మధ్య కూడా మత్సరం ఉంటుంది. నాకంటే గొప్ప
భవంతి ఎవడైనా కట్టుకుంటే వాడి డబ్బులతో వాడు కట్టుకున్నా కానీ నాకు అసూయ కలుగుతుంది. నా కారు ఒక 15 లక్షల కారు అనుకుంటే, ఉదాహరణకు ఒక 50 లక్షల కారుతో వెళ్ళిపోతున్న వాడిని చూసి జల 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 అని అంటుందట గుండె. అందుకనే దాన్ని జలసి అన్నారట, జీల్ జలసి అని. అసూయ కలుగుతుంది. కనుక గురు శిష్యులకు మధ్యన ఒక బ్రహ్మాండమైన సినిమా ఉండే, కె విశ్వనాథ్ గారిది. గురు శిష్యులకు మధ్యన ఉన్న శిష్యుడి పట్ల గురువుకున్న అసూయ వలన ఆ శిష్యుడు వాడు ఆత్మహత్య చేసుకోవటం, ఆ బాధతో చివరికి పరివర్తన కలిగి గురువు గారు ఒక కథను సినిమాగా చూపించాడు ఆయన. కానీ ఎందరో గురు శిష్యులు సంగీత ప్రపంచంలో, సాహిత్య ప్రపంచంలో, లలిత కళల ప్రపంచంలో ఇలా పరస్పరం మత్సరానికి గురి అయ్యేవాళ్ళు ఎందరో. కనుక మత్సరానికి, అసూయకు దేశకాల ప్రాంత వయో లింగ పరిమితులు లేవు. కనుక మత్సరాన్ని గెలవటం అత్యంత కష్టం. మిగిలిన వాటిని, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని వాడు గెలవకున్న వయస్సు, ఆరోగ్యము వాటి వైపు పోకుండా వాడిని చేస్తాయి. కానీ మత్సరానికి, అసూయకు అలా కాదు. కనుక మత్సరాన్ని గెలిచిన వాడే అరిషడ్ వర్గాలను గెలిచినవాడు. అందుకనే భాగవతంలో ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ మరలా చెప్పుకోవటం వలన వచ్చే నష్టమేం లేదు. కనుక ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిః తక్షణాత్. ధర్మ ప్రోచితకైతవోత్ర పరమో, ఇతర ధర్మములను అన్నింటినీ నిరసించి, కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అన్నింటినీ నిరసించి కేవలం నా యందు భక్తి ఉంటే చాలు అని చెప్పినట్టుగా భక్తికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి పరమాత్ముడికి చేరువగా చేర్చే ఈ భాగవతం, శ్రీకృష్ణ లీలామృత భాగవతం నిర్మత్సరాణం సతాం వేద్యం, అసూయ లేని వాళ్లకు మాత్రమే అర్థమయ్యే, అవగతమయ్యే ఈ శ్రీకృష్ణ లీలామృత భాగవతం ఇది ఉండగా, శ్రీమద్భాగవతే మహాముని కృతే, మహాముని అయిన వేదవ్యాసుడు అందించిన ఈ భాగవతం ఇది ఉండగా వేరే దేనికి దారి తీయటం ఎందుకు, వేరే దాని వైపు వెళ్ళటం ఎందుకు? ఇది చాలు. మత్సరాన్ని జయించటానికి, అమత్సరులను చేయటానికి, పరమాత్ముడి యొక్క కరుణను ప్రసాదించటానికి ఇది చాలు. ఇది మత్సరం లేని వాళ్లకు మాత్రమే అవగతమవుతుంది. అంటే దీనిని అనుసరించటం వలన, ఆరాధించటం వలన, ఉపాసించటం వలన, పారాయణ చేయటం వలన, మననం చేయటం వలన ఆ అసూయ కూడా జయింపబడుతుంది. అది భాగవతం యొక్క, శ్రీకృష్ణ లీలామృత భాగవతం యొక్క ప్రధానమైన ప్రయోజనం. మత్సరం లేకుంటే దానితో పాటుగా వచ్చే ఇతరములైన దుర్గుణములు ఉండవు. అప్పుడు పరమాత్ముడి మీదనే మనసు లగ్నం కావటానికి కావలసిన సాత్విక భావం కలుగుతుంది. మనసు మెత్తనవుతుంది. మెత్తటి నేలలో విత్తిన విత్తు ఏ రకంగా పెరిగి ఫలిస్తుందో, మత్సరం లేని హృదయంలో ఉన్న భక్తిభావం, సాత్విక భావం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, పరమాత్మకు చేరువగా చేరుస్తుంది. కనుక భక్తైకవత్సలమత్సర హృత్సుభాంతం, అమత్సరమైన హృదయాలకు, మాత్సర్యం లేని హృదయాలకు నీవు చేరువగా వెళ్ళి ఆ హృదయాలలో నీవు భాషిస్తూ ఉంటావు తండ్రి. అట్టి నిన్ను, దివ్యరూపుడవైన నిన్ను, మత్స్యాకృతిం భువననాథ భజే భవంతం, అటువంటి నిన్ను, మత్స్యావతారంలో ఉన్న నిన్ను, రమ్యకనాంని వర్షంలో సాక్షాత్తు మనువు చేత, వైవస్వత మనువు చేత మత్స్యాకృతిలో ఆరాధింపబడే నిన్ను
నేను సేవిస్తాను తండ్రి. అంటే నేను కూడా మత్సరాన్ని, అసూయను పోగొట్టుకొని శుద్ధ సాత్వికుడనై నీ అనుగ్రహానికి పాత్రుడనవుతాను తండ్రి. వర్షం హిరణ్మయ సమాహ్వయమౌత్తరాహం ఆసీనమద్రిధృతి కర్మఠ కామఠాంగం సంసేవతే పితృగణ ప్రవరోర్యమాయం తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్. వర్షం హిరణ్మయ సమాహ్వయం ఔత్తరాహం. ఈ రమ్యక వర్షానికి ఉత్తర దిక్కున హిరణ్మయము అనే ప్రదేశం ఉంది. అక్కడ వర్షం హిరణ్మయ సమాహ్వయం ఔత్తరాహం, అక్కడ ఆసీనం అద్రిధృతి కర్మఠ కామఠాంగం. అద్రిధృత పర్వతమునెత్తిన, మంధర పర్వతాన్ని ఎత్తిన కర్మఠ కామఠాంగం కూర్మస్వరూపంలో, తాబేలు స్వరూపంలో ఉన్న నిన్ను సంసేవతే పితృగణ ప్రవరోర్యమాయం. పితృగణములలో ముఖ్యుడైన ప్రధానుడైన అర్యముడు, ఆ అర్యముడనే మహానుభావుడు సూర్యుని అంశ. పితృదేవతలను 4 రకాలుగా ఉండే పితృదేవతలను సంప్రీతులను చేయటం ద్వారా ఉత్తరాయణ మార్గంలో, అంటే జ్యోతిష్ మార్గంలో, అంటే సూర్యుడి మార్గంలో తిరిగి రానటువంటి, నాశము లేనటువంటి, స్వర్గంలాగా కానటువంటి, మామూలు స్వర్గంలో చేసిన పుణ్యం నిలువ ఉన్నంతకాలమే ఉంచడం, తర్వాత గుడ్ బై వెళ్ళిరానాయన అంటాం. మన అకౌంటులో డబ్బులు ఉన్నంతవరకే క్యాష్ చేసుకోవడానికి వీలున్నట్లు. కానీ ఈ ఉత్తరాయణ మార్గం ద్వారా, సూర్య మార్గం ద్వారా పితృదేవతలను సంతృప్తి చెందించి చేరుకున్న ఈ ఉత్తమ పదం, అది పునరావృత్తి రహితమైనది. పితృదేవతలను సంప్రీతులను చేర్చి సూర్య మార్గం ద్వారా, ఉత్తరాయణ మార్గం ద్వారా, ఇవన్నీ నమ్మకాలు ఉన్న వాళ్లకు, తెలుసుకున్న వాళ్లకు, ఆ అదృష్టం ఉన్న వాళ్లకు. అటువంటి పితృదేవతలకు ప్రధానుడైన అర్యముడు, సూర్యుని అంశ అయిన అర్యముడు ఈ హిరణ్మయ సమాహ్వయం ఔత్తరాహం ఈ ప్రదేశంలో, రమ్యక వర్షానికి ఉత్తర దిక్కున ఉన్న హిరణ్మయం అని పేరుబడ్డ ఈ ప్రదేశంలో ఆ అర్యముడనే పితృదేవతా ప్రముఖుడు కూర్మస్వరూపంలో ఉన్న నిన్ను ఆరాధిస్తూ ఉంటాడు తండ్రి. కించోత్తరేషు, అటువంటి తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్, అటువంటి నిన్ను నేను ఆరాధిస్తాను తండ్రి అని. కించోత్తరేషు కురుషు ప్రియయాధరణ్యా సంసేవితో మహితమంత్రనుతి ప్రభేదైః దంష్ట్రాగ్రఘృష్టఘనపృష్ఠగరిష్ఠవర్ష్మా త్వం పాహి విజ్ఞనుత యజ్ఞవరాహమూర్తే. కించ ఉత్తరేషు కురుషు ప్రియయా, ఉత్తర దిక్కున కురు దేశముల ప్రాంతంలో ప్రియయాధరణ్యా సంసేవితో, ప్రేమగా ప్రీతిగా భూదేవి చేత సంసేవితుడైన స్వామి. జగజ్జనని గోదాదేవిని భూమి మీద అవతరించమని ఆజ్ఞాపించిన స్వామి వరాహస్వరూపంలో తనను ప్రేమించిన భూదేవిని తన ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకుని తన భార్యకు, తన ప్రేయసికి భూదేవికి ఆ ఆది వరాహస్వామి కల్పాదౌ హరిణా స్వయం జనహితవు, కల్పాదిలో జనహితాన్ని రాబోయే కాలాలలో జనులు తరించడం కోసం నా నామ సంకీర్తనం చేస్తే చాలు, కర్మయోగము ద్వారా, జ్ఞానయోగము ద్వారా కాకుండా కేవలం నన్ను సంకీర్తన చేయటం ద్వారా భక్తి మార్గంలో నన్ను చేరుకునడం సులభం అవుతుంది. కనుక కలియుగంలో మానవులు అలసలు, బుద్ధి
అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విచేయజాలరీ కలియుగమందు మానవులు కనుక వారికి తేలికగా పరమపదం చేరుకునే అదృష్టం కల్పించడం కోసం ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ వయసు వాడైనా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా తేలికగా తరించడం కోసం నా భక్తి మార్గాన్ని, నన్ను సంకీర్తన చేసి నన్ను చేరుకునే మార్గాన్ని బోధించు భూదేవి అని చెప్తే, ఆ భూదేవి సాక్షాత్ గోదాదేవిగా అవతరించింది అని చెప్పుకున్న ఆ తల్లి, ఆ భూదేవి, ఆ వరాహస్వామిని ఇక్కడ కించోత్తరేషు కురుషు ప్రియయాధరణ్యా సంసేవితో మహితమంత్రనుతి ప్రభేదై. ఉత్తర కురుదేశాలలో మహిత మంత్ర నుతి ప్రభేదై దివ్యమైన మంత్రాలతో ఆరాధన ఉపాసనా మార్గంలో భూదేవి చేత ప్రియాధరణ్యా సంసేవితో భూదేవి చేత ఉపాసింపబడే సేవింపబడే నీవు దంష్ట్రాగ్రఘిష్ట ఘన పృష్ఠ గరిష్ఠ వర్ష్మా. దంష్ట్రాగ్ర ఘృష్ట ఘన పృష్ఠ గరిష్ఠ వర్ష్మా అంటే మేఘములు, మేఘాలను తాకేంతగా మొనదేలిన వాడిదేలిన కోరలను కలిగినంత దివ్యమైన ఉత్తుంగమైన విశాలమైన స్వరూపం కలిగిన వరాహస్వామిని ఆ ఉత్తర కురు ప్రాంతాలలో భూదేవి ఆ వరాహస్వామిని, యజ్ఞవరాహస్వామిని ఆరాధిస్తూ ఉంటుందట. అటువంటి దేవా మహానుభావ యజ్ఞవరాహమూర్తి త్వం పాహి విజ్ఞనుత యజ్ఞవరాహమూర్తే. అటువంటి నిన్ను, యజ్ఞవరాహ స్వరూపంలో ఉన్న నిన్ను నేను ఆశ్రయిస్తాను తండ్రి. యాం యాం దిశం భజతి కిం పురుషాఖ్యవర్షే సంసేవితో హనుమత దృఢ భక్తిభాజా. సీతాభిరామ పరమాద్భుతరూపశాలీ రామాత్మక పరిలసన్ పరిపాహి విష్ణో. దక్షిణ ప్రాంతంలో, దక్షిణ దిశలో, భూమి మీద దక్షిణ దిశలో ఇలావృత దేశానికి దక్షిణంలో ఉన్న కిం పురుషం అనే ప్రదేశంలో, యాం దిశం అంటే యముడి దిశ అంటే దక్షిణ దిక్కు, ఆ దక్షిణ దిక్కులో కింపురుషాఖ్యం కింపురుష వర్షం అనే పేరున్న భూప్రాంతంలో సంసేవితో హనుమత దృఢ భక్తి భాజ ఆంజనేయ స్వామి చేత దృఢమైన భక్తితో సేవింపబడే నువ్వు సీతాభిరామ పరమాద్భుత రూపశాలీ. సీత యొక్క మనసును దోచుకున్న శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతుడవై రామాత్మక పరిలసన్ పరిపాహి విష్ణు. శ్రీరామచంద్రుడి స్వరూపంలో ఉన్న నిన్ను, సీతా సమేతుడవైన నిన్ను ఆంజనేయ స్వామివారు దక్షిణ దిశలో సదా సేవిస్తూ ఉంటాడు, కింపురుషాఖ్య వర్షం అనే ప్రాంతంలో. శ్రీనారదేన సహ భారతఖండముఖ్యైః త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షే నారాయణో నరసఖ పరిపాహి భూమన్. భారతఖండంలో శ్రీనారదేన సహ నారద మహర్షి మొదలైన వారు త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః సాంఖ్యయోగ మార్గంలో నారదుడు మొదలైన వారి చేత ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షి ఆకల్పకాలము కల్పాంతము వరకు కూడా నీవు నారాయణ స్వరూపంలో నరసఖ నరుడికి సఖుడైన వాడా శ్రీమన్నారాయణ నీ నారాయణ స్వరూపంలో అక్కడ భారతఖండంలో నారదాది మహర్షులు సాంఖ్యయోగ విధులు నిన్ను సేవిస్తూ ఉంటారు తండ్రి. పరిపాహి భూమన్ అటువంటి తండ్రి నన్ను రక్షించు, కరుణించు, కాపాడు అంటున్నాడు. ప్లాక్షేర్కరూపమయి శాల్మల ఇందు రూపం ద్వీపే భజంతి కుశనామనివన్హి రూపం క్రౌంచేంబురూపమథ వాయుమయంచ శాకే త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనాం నిలోకాః. జగన్నాథ ప్రభు ప్లక్షద్వీపంలో సూర్యరూపంలో, శాల్మల ఇందురూపం శాల్మల ద్వీపంలో చంద్రరూపం, ప్లక్షే అర్కరూపమై ప్లక్షద్వీపంలో అర్కుడు అంటే సూర్యుడి రూపంలో, శాల్మల ద్వీపంలో ఇందు రూపంలో,
ద్వీపే భజంతి కుశనామని వహ్ని రూపం. కుశద్వీపంలో వహ్ని రూపం అగ్ని రూపంలో, క్రౌంచేంబురూపమథ వాయుమయం చ శాకే. క్రౌంచే అంబురూపం, క్రౌంచద్వీపంలో అంబురూపం జల అధిదేవత అంటే వరుణస్వామి వరుణదేవుడి రూపంలోనూ, వాయుమయంచ శాకే శాకద్వీపంలో వాయుదేవుడి స్వరూపంలో. సప్తద్వీపాలు, ఈ సప్తద్వీపాలలో ఈ ఈ స్వరూపాలలో నీవు ఆరాధింపబడుతుంటావు తండ్రి. వాయుమయంచ శాకే త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనాం నిలోకా. పుష్కర ద్వీపంలో త్వాం బ్రహ్మరూపమయ్యి నిన్ను బ్రహ్మస్వరూపంలో పుష్కర ద్వీపంలో ఆరాధిస్తూ ఉంటారు తండ్రి. సర్వైర్ధ్రువాదిభిరుడు ప్రకరైర్గ్రహైశ్చ పుచ్ఛాదికేష్వయవేష్వభికల్ప్యమానైః త్వం శింశుమారవపుషా మహతాముపాస్య సంధ్యాసురుంధి నరకం మమ సింధుశాయిన్. సర్వైః ధ్రువాదిభిః ఉడుప్రకరైః గ్రహైశ్చ. సర్వైర్ధ్రువాదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ పుచ్ఛాదికేష్వయవేష్వభికల్ప్యమానైః. తండ్రి శ్రీమన్నారాయణ సాగరంలో శయనించి ఉన్న సమస్తానికి సర్వులకు కారణభూతుడైన శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణు శింశుమార రూపంలో ముసలి స్వరూపంలో ఉన్న నీ యొక్క పుచ్చము మొదలైన అవయవములయందు ధ్రువాది నక్షత్రములు అంటే శింశుమార రూపంలో ఉన్న నీ శరీరంలో ధ్రువాది నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహాలు ఉన్నట్లుగా భావించబడుతున్నది. ఆ శింశుమార రూపంలో ఉన్న నిన్ను మహాత్ములు 3 సంధ్యలలోనూ త్రికాలములయందును ఉపాసిస్తారు. అటువంటి శింశుమార స్వరూప వేద్య శ్రీమన్నారాయణ సంధ్యాసురుంధి నరకం మమ సింధుశాయిన్. నా పాపాలను దూరము చేసి నా పుణ్య వృద్ధిని చేసి నరక బాధల నుండి ఓ సింధుశాయి వారిధి శయన శ్రీమన్నారాయణ గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ నన్ను కరుణించి నరక బాధల నుండి ఈ భయంకరమైన వ్యాధి నుండి నన్ను రక్షించి సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ఆయుర్దాయంతో నీ సేవా భాగ్యానికి నేను నోచుకునేట్లుగా నన్ను కరుణించు తండ్రి అని సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతమైన ఈ శ్రీమన్నారాయణీయంలో 21వ దశకంలో మహానుభావుడు నారాయణ భట్టతిరి మహానుభావుడు మనను అనుగ్రహించాడు. నారాయణీయంలో 22వ దశకాన్ని తెలుసుకొనడం కోసం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. వనమాలి గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. స్వస్తి.